ఆంధ్రప్రదేశ్లో ఒకవైపున చాలా ఉధృతమైన ఎన్నికల ప్రచారం, ఇంకొక వైపున పెన్షన్ల పంపిణీలో కొద్దిమంది వృద్ధులు మృతి చెందటం, అలాగే అనేక మంది సమస్యల పాలు కావటం, ఇది ఒక తీవ్రమైన ఆ, ఘర్షణకు లేకపోతే విమర్శలకు దారితీస్తూ ఉంది. దీనికి ఎవరు కారణం, ఎవరు బాధ్యులు అన్న దాని మీద కూడా రకరకాల విమర్శలు, అటు వాళ్ళు ప్రభుత్వాన్ని, ప్రతిపక్షాలు, తెలుగుదేశం జనసేనలను ముఖ్యమంత్రి విమర్శించటం ఇదంతా జరుగుతుంది. ఏదైనా కానీ నికరంగా ఫలితం ఏంటంటే ఎండలు ఎప్పుడూ లేనంత భయంకరంగా ఉన్న ఈ మే నెలలో వయోవృద్ధులైన వాళ్ళు, లేకపోతే శారీరక సమస్యలు ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ వెళ్ళి తెచ్చుకోలేక నానా అవస్థలు పడుతున్నారు. పులి మీద పుట్రలాగా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం దాని ఆదేశాల మేరకు బ్యాంకులు వాళ్ళ మీద కొంత అదనంగా డబ్బులు అడిగి మరింత ఇబ్బందుల పాలు చేస్తున్నారు. ఇదంతా ఒక సమస్యగా తయారైంది. ఒక ఇద్దరు ముగ్గురు చనిపోయారు, ఆ పేర్లు కూడా చెప్పొచ్చు, మీడియాలో వచ్చాయి. ఈ ఎండల్లో వెళ్తూ వాళ్ళు సొమ్మసిల్లి పడిపోవటము, లేకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వడదెబ్బ తాళలేక వాళ్ళు చనిపోవటం, ఇట్లాంటివి జరిగాయి. గత నెలలో ఈ పెన్షన్ల పంపిణీ అనేది వాలంటీర్ల ద్వారా జరగకూడదు అని చెప్పినప్పుడు అప్పుడే ప్రతిపక్షాలు, ముఖ్యంగా ఇతర పార్టీలు అవి చెప్పాయి. ఎట్లా మీరు వేరే సిబ్బందిని ఉపయోగించి, సచివాలయాల్లో సిబ్బందిని ఉపయోగించి, ఇతర సిబ్బందిని ఉపయోగించి ఇళ్ళ దగ్గరికి చేరిస్తే చాలా బాగుంటుందని. కానీ వాలంటీర్లను గురించిన వాదోపవాదాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు ఇక్కడ ఒక పెద్ద దాని మీద ఎక్కువ కేంద్రీకృతమైంది. వాలంటీర్లు అంటే వాళ్ళంతా కుర్రాళ్ళు, ఒక 5,000 రూపాయలు 4,000 ఇస్తారని వచ్చి చేరి పనిచేస్తున్న వాళ్ళు, అనేక విధాల వాళ్ళు సేవలు అందించారు. అదే సమయంలో 150 మంది వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ వాళ్ళే ఉన్నారు కాబట్టి ఎక్కువగా వాళ్ళ చుట్టూ వాళ్ళు తిరగటం అనేది కూడా ఒక తీవ్రమైన విమర్శగా దారితీసింది. కానీ దాన్ని చూపించి ఈ ప్రజలకు లేకపోతే అవసరమైన వాళ్లకు అందిన సహాయము, లేకపోతే దాన్ని చూడకపోవటం, వాలంటీర్లు అనే వాళ్ళ వల్లనే వైసీపీ పట్టు ఇంకా పెరిగిపోతూ ఉందన్న పద్ధతిలో జనసేన, టీడీపీ భావించటం కావచ్చు. అలాగే కొంతమంది వైసీపీ నాయకులు, కొంతమంది కాదు వైసీపీ నాయకులు చేసిన పనులు కావచ్చు, ఇలాంటి వాతావరణానికి దారితీసాయి. ఏదైనా దీన్ని ఎన్నికల సంఘం అదుపులోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం లేదు, ఎన్నికల సంఘం ఏదో రాగానే వాలంటీర్లను తొలగిస్తుంది అని భావించారు. వాళ్ళు తొలగించలేదు. కానీ నగదుకు సంబంధించినవి ప్రత్యక్షంగా ఓటర్ల దగ్గరికి వెళ్ళేవి, ఆ పనులు అంటే ఎన్నికలతో ముడిపడిన పనులు చేయొద్దు అని మటుకు వాళ్ళు ఆదేశాలు ఇచ్చారు. పింఛన్లు ఇవ్వటం కూడా అటువంటిదే కదా, పింఛన్లు కూడా ఇవ్వకూడదు. సో ఆ విధంగా గత నెలలో పెన్షన్లు అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. అనేక మంది వృద్ధులు ఎక్కువగా చనిపోయారు. ఈ నెలలో ముందే చెప్పే పార్టీలు, మీరు ముందే డబ్బు సిద్ధం చేసుకోండి, వాళ్ళకి చేర్చే విధంగా చూడండి ఏదో ఒక విధంగా అని ప్రభుత్వము ఒక ప్రకటన ముందే చేసింది. ఒక దాదాపు 60 లక్షల పైన ఇవి పెన్షన్లు ఇవ్వాలి. ఇందులో దాదాపు 45-48 లక్షల మందికి, 49 లక్షల మందికి బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. మేము వాటిని నేరుగా వాళ్ళ ఖాతాల్లో వేస్తాము. మిగిలిన వాళ్ళు మటుకు ఒక కొంత శాతం మంది మటుకు వచ్చి తీసుకోవాల్సి ఉంటుంది అని, అవి తీసుకోవాల్సిన వాళ్ళ సంఖ్య 45,000 ఎంతో ఉంటుందని కూడా లెక్కేశారు. ఇంత ఎండల్లో 45,000 మంది ఎలా వస్తారు అనే సమస్య ఒకటి అయితే అది ఇంకా కొనసాగుతుంది. ఆ క్రమంలోనే ఈ మరణాలు అనేవి సంభవించాయి. ఇది కాకుండా ఇంకో పెద్ద సమస్య ఏమొచ్చింది, బ్యాంకులకు వెళ్ళారు వీళ్ళందరూ, ఖాతాలు ఉన్నాయని. వెళితే ఈ ఖాతాల్లో డబ్బులు లేవు, లావాదేవీలు జరగలేదు, జీరో అకౌంట్, మోడీ గారు చాలా గొప్ప అని ఒకప్పుడు ప్రచారం జరిగింది, మనకు తెలుసు కదా జీరో అకౌంట్. అసలు ఇంతమందితో మేము బ్యాంక్ ఖాతాలు తెరిపించామన్నది జాతీయ స్థాయిలో పెద్ద మోత మోగింది. ఇంతమందికి జన్ధన్ ఏదో పెట్టారు కదా దానికి పేరు. తీరా చూస్తే అందులో డబ్బులు లేవు, లావాదేవీలు లేవు. కాబట్టి మీరు ఇప్పుడు డబ్బులు వేసి దాన్ని యాక్టివైజ్ చేసి ఆ తర్వాతే మీరు పెన్షన్ పొందగలుగుతారని బ్యాంకులు షరతు పెట్టాయి. అందుకని 300-400 వాళ్ళు పెట్టాలి, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. రెండవది వాళ్ళకున్న వయస్సు, వాళ్ళకున్న పరిమితుల రీత్యా ఇప్పటికిప్పుడు ఆ డబ్బులు పెట్టి వాటిని యాక్టివైజ్ చేసి అంటే మళ్ళీ వెళ్ళాలి అంటే ఇంకా మరింత శ్రమ. కాబట్టి వ్యయ ప్రయాసాలు అంటామే, ఒకటేమో వ్యయము డబ్బు పెట్టాలి, రెండోది ప్రయాసపడాలి, ఎండ దెబ్బ. సో దీనివల్ల ఈ క్రమంలో జరిగినటువంటి నష్టం ఇది.
ఇక్కడ ఒక విధంగా అధికారంలో ఉన్న పార్టీ ఒకటైతే అసలు వాలంటీర్ల మీద ధ్వజమెత్తి దాన్ని ఒక పెద్ద వివాదాస్పద అంశంగా చేసింది టీడీపీ అయితే, కేంద్ర వ్యవహారాల ఆర్థిక అంశాలు చూస్తూ ఈ 300 కట్టండి 400 కట్టండి అని వాళ్ళ మీద ఆర్థిక భారం మోపి పైగా ఇబ్బందులతో 1-4 సార్లు తిప్పుకున్నటువంటి బాధ్యత కేంద్ర ఆర్థిక శాఖది. ఇది అక్కడ మొత్తం ఉన్న వాస్తవ పరిస్థితి. సో దీనికి గురైన వాళ్ళు ఎవరంటే వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ టీడీపీ వాళ్ళు ప్రతిపక్షం ఇంకా చెప్పాలంటే వాళ్ళు కేవలం మీరే చేశారు ఇదంతా అన్నట్టుగా వాళ్ళు కోర్టులో కేసులు వేస్తున్నారు. రెండో వైపున ముఖ్యమంత్రి ఏమో తన సభలు వీటన్నిటిలో అసలు తెలుగుదేశం అడ్డుపడడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది, రేపు ఎన్నికల్లో గెలవగానే జూన్ నుంచి మళ్ళీ మీకు వాలంటీర్లు తెచ్చిస్తారు అని ఆయన చెప్తున్నారు. ఇంకా పవన్ కళ్యాణ్ ఏమో 30,000 మంది మహిళలు మాయమయ్యారు, వాలంటీర్లే మాయం చేశారని ఈ ప్రచారం ఆయన యథాతథిగా కొనసాగిస్తున్నారు. జాతీయ మీడియాకు ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలలో నేను నిన్న కూడా వింటున్నాను, 30,000 మంది అమ్మాయిలు వాళ్ళ అదృశ్యమయ్యారు. ఇంత పెద్ద ఆరోపణ అభాండం వేస్తున్నప్పుడు ఎలా దీనికి ఉన్న ఆధారం ఏంటి, అసలు నిజంగా 30,000 మంది అదృశ్యమయ్యారంటే ఆ కుటుంబాలు అవన్నీ ఎట్లా ఉన్నాయి, దాని గురించిన లోతైన విచారణ ఇప్పుడు ఎలాగో సాధ్యం కాదు. కనీసం పోలింగ్ అయిన తర్వాత అయినా దాన్ని చేస్తే నిజంగా బాగుంటుంది. ఏదైతేనేమి ఒక దారి తప్పిన వివాదాల వల్ల, బాధ్యతారాహిత్యం వల్ల, అలాగే అధికార యంత్రాంగం ముందే తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. ఇప్పటికైనా ఆ వృద్ధులు, అంగ వైకల్యంతో బాధపడేవాళ్ళు, రాలేని వాళ్ళు, వాళ్లకు తప్పకుండా న్యాయం జరగాలి. ఏదో పద్ధతిలో సిబ్బందిని పంపించి ఇళ్ల దగ్గరే పెన్షన్ ఇచ్చే ఏర్పాటు చేయాలి. మూడోది 300, 400 వసూలు చేయటం అనే ఈ పద్ధతిని బ్యాంకులు తక్షణం విరమించాలి. పెన్షన్ అనేది సహాయకరంగా ఉంటుంది అనుకుంటే అసలు ఇంకా మరణానికే ఎంతమంది మరణించారు అనేది కాదు, లేకపోతే ఎండ వల్ల అది కూడా సమస్య కాదు. ఈ రెండు పెన్షన్ కోసం వచ్చినప్పుడు మరణించటం అనే సన్నివేశం అసలు ఉండకూడదు. దానికి సంబంధించి ఎన్నికల సంఘం కూడా తన అసాధారణ అధికారాలు ఉపయోగించి ప్రభుత్వ యంత్రాంగంతో కూడా చర్చించి ఈ ప్రక్రియ సజావుగా సాగేటట్టు ఇంకా మరెంత మాత్రం ఇలాంటి పరిస్థితులు ఉండకుండా రాకుండా చూడాలి. ఇంకా టీడీపీ వైసీపీ కూడా ఒకరినొకరు అనుకోవటం కాకుండా ఉభయలు కలిసి ఎలా ఇప్పుడు మేలు జరగాలి. తర్వాత నేను వస్తే మళ్ళీ ఇంటి దగ్గర ఇస్తానని ముఖ్యమంత్రి చెప్తున్నప్పటికీ ఇప్పుడున్న ఈ పరిస్థితిని నివారించడానికి ఎన్నికల సంఘానికి కూడా తగిన సలహాలు ఇచ్చి దీన్ని పూర్తి చేయాలి, సురక్షితంగా పూర్తి చేయాలి. అదే ఇప్పుడు జరగాల్సింది.